పథకాల్లో ఇచ్చినటువంటి హామీ తప్ప నుంచి ప్రత్యేకంగా ఎవరినో ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు. ఆటో డ్రైవర్లు వెళ్ళాలంటే మారుమూల ప్రాంతాలకు సూపర్ 6 పథకాల్లో పెట్టిన బస్సులకి వీటికి సంబంధం లేదు. అన్ని ఏరియాలకు బస్సులు వెళ్ళాలంటే వెళ్ళవు కదండి, కొన్ని ఏరియాలకే వెళ్తాయి. అది టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎన్ని రోజుల రకంగా రాసలేదు కానీ బయటకు వస్తున్నాయి. గుంటూరు ఎమ్మెల్యే నజీర్ కానీ శ్రీశైలం పుట్ట రాజశేఖర్ కొడతాం కానీ ఏంటి పరిస్థితి? దేనికి ఆ విషయం నాకు అసలు పూర్తిగా తెలియదండి, మీరు అడిగే వరకు కూడా. మరి మీడియాలో ఏ మీడియాలో, సోషల్ మీడియా ఏబిఎల్ ఏమని వచ్చింది, ఏమని పోలీసులు కూడా ప్రెస్ మీట్ ఇచ్చారు ఫారెస్ట్ అధికారులు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు. ఎలాంటి నాయకుడు తప్పు చేసినా కానీ చర్య తీసుకున్న గతంలో అనేక మంది కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చి పార్టీ నుంచి బయటికి వెళ్ళిన సందర్భం ఉంది. ఏదన్నా పొరపాటు చేశారంటే బాబు గారు వాళ్ళపై తప్పకుండా చర్య తీసుకుని మళ్ళీ అది మిగతావాడు పుణ్యక్షేత్రం కాకుండా చేస్తారు. అది ఇప్పుడు పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఈనాటి వరకు 82లో తెలుగుదేశం పార్టీ పుట్టింది. 2043 సంవత్సరాల చరిత్రలో అసలు టీడీపీ అనే క్యాండిడేట్ను కూడా ఏజెంట్గా కూర్చొని ఇవ్వకుండా 94లో జరిగిన ఎన్నికల్లో కానీ 96లో జరిగిన ఎన్నికల్లో 96లో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి లింగాల మండలం మరి ఒక గ్రామంలో 751 ఓట్లు కానీ ఉంటే 750 ఓట్లకి 751 ఓట్లు పోల్ చేయించారు అక్కడ రిగ్గింగ్ చేసి. అలాంటి సందర్భంలో 94లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి రాజశేఖర రెడ్డి గారు 5,000 ఓట్లతోనే గెలిచారు. అది పులివెందుల వాళ్ళు మెజార్టీ ఉంది, వీళ్ళు మెజార్టీ ఉంది. గతంలో మీరు చూశారు లేదు, మొన్న జరిగినటువంటి వైసీపీ గవర్నమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ రకంగా అరాచకాలు సృష్టించారు. 1 సైడ్గా ఎన్నికలు జరిగినాయి. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉండంటే కళ్ళు లేనటువంటి వాడు తాడి చెట్టు ఎక్కినట్టుగా ఉంది. ఇది కరెక్ట్ కాదండి. మా ఓట్లు జనాలు అడుగుతున్నారు కదా, మమ్మల్ని లోపల ఓటింగ్ అసలు మీరు ఒకటి చెప్పండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మీకు తెలుసో తెలీదు మరి అనేక గ్రామాల్లో కూడా అరాచకాలు సృష్టించారు. సందర్భం మా కంచుకోట అని చెబుతున్నారు. వైఎస్ జయమ్మ గారు గాడిచెర్ల కృష్ణమూర్తి గారి చేతిలో ఓడిపోయినటువంటి మాట వాస్తవం కాదా? నేను మీడియాని అడుగుతున్నాను. కడప జిల్లాలో 84లో డిఎన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా అయినటువంటి వాటి వాస్తవం కాదా? మరి అలాగే 1983లో జరిగినటువంటి ఎన్నికల్లో మరి పులివెందుల కాన్స్టిట్యున్సీలో కూడా కొంత టీడీపీకి మెజార్టీ వచ్చింది. అదే 94లో జడ్పీటీసీ ఎన్నికల్లో 3 జడ్పీటీసీలు 4 మండలాలు సాధించుకున్నాం. అంటే లింగాల మండలం కన్నబాబుపల్లి అనే ఒక గ్రామంలో 751 ఓట్లు అండి. 750 ఓట్లకి 751 ఓటు పోల్ చేయించారు. అంటే రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం లేకుండా. మరి పెద్దలు సింహస్వప్నం లాంటి పులివెందుల పార్థసారథి రెడ్డి గారు మరి ఆ రోజు వెళ్ళి రిటర్నింగ్ అధికారితో మాట ఆ ఎన్నికల్లో కనిపోతే పూర్తిగా ఓడిపోయేవాళ్ళు. పులివెందుల వైసీపీ కంచుకోట అన్నారు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే 83 కొన్ని సందర్భాల్లో వాళ్ళు గెలిచారేమో కానీ డిఎన్ రెడ్డి గారు గెలిచారు. వైఎస్ జయమ్మ గారు గాడిచెర్ల కృష్ణమూర్తి గారి చేతిలో గ్రామ పంచాయతీ బోర్డు మెంబర్గా 4 ఓట్లతో ఓడిపోయారు. మరి బీటెక్ రావు గారి చేతులు వివేకానంద రెడ్డి గారు ఓడిపోయారు. కడపలో డిఎన్ రెడ్డి గారు గెలిచారు. అంతేగాని అది ఓన్లీ ఏంటంటే ఒక గ్లోబల్ ప్రచారం. కడప వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అడ్డా అంటున్నారు కాదు. మరి మొన్న అధికార పార్టీలో మరి మీరు చూశారు లేదో కానీ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. మరి గతంలో ఎప్పుడన్నా కూడా క్యాండిడేట్ నుంచునేవాడు కాదు. మొన్న 11 మంది అభ్యర్థులు నుంచోబెట్టారంటే ఇంతకన్నా ప్రజాస్వామ్యం కావాల్సింది ఏంటని చెబుతున్నాం.